5 5 ఎక్స్క్లూజివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కొత్తగా నియామకమైన 2 ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. హైకోర్టు ఆదేశాలతోటి గవర్నర్ కార్యాలయం ఏం చేయనుంది చూద్దాం. ముందుగా ఇక సెకండ్ న్యూస్ చూస్తే లావణ్య డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ లావణ్య మొబైల్ డేటాలో ఎవరెవరు పేర్లున్నాయో చూద్దాం 5 లో. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ రెడీ అవుతూ ఉండడం ఆసక్తిగా మారుతోంది. ఇంతకీ బలం లేకపోయినా టీడీపీ బరిలో దిగాలి అనుకోవడం వెనక లాజిక్ ఏంటి 5 లో మాట్లాడదాం. మరోవైపు విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ల్యాండ్ ఫిల్ ప్లాంట్ నిర్మాణ ప్రజాభిప్రాయ సేకరణను తాడి గ్రామస్తులు బహిష్కరించడంతో గందరగోళంగా మారింది. ఏం జరగబోతోంది చూద్దాం. ఇక వీటితో పాటుగా రాంచీలో కూటమి ఎమ్మెల్యేల కీలక సమావేశం, జార్ఖండ్ సీఎం మార్పుపై జోరుగా ప్రచారం. అసలు జార్ఖండ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే 5 లో. డ్రగ్స్తో పట్టుబడ్డ లావణ్య కేసులో డొంక కదులుతోంది. దర్యాప్తు చేసే కొద్దీ లావణ్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య మొబైల్ డేటాలో పలువురు ప్రముఖుల పేర్లున్నట్టు గుర్తించారు. దాంతో గోప్యంగా విచారణ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. మరోవైపు లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కొత్త పేర్లు తెరపైకొచ్చాయి. లావణ్యతో పాటు ఇందిరా, ఉనీత్ రెడ్డి అనే మరో 2 పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందిరా, ఉనీత్ రెడ్డి పరారీలో ఉండడంతో ఈ 2 కోసం గాలిస్తున్నారు. ఉనీత్ రెడ్డి ద్వారానే బెంగళూరు నుంచి లావణ్య డ్రగ్స్ తెప్పించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. లావణ్య, ఇందిరా, ఉనీత్ రెడ్డి కలిసి డ్రగ్స్ సేవించడంతో పాటు ఇతరులకు వాటిని అమ్ముతున్నట్టుగా తేల్చారు. ఇక గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా నిందితురాలుగా ఉన్న లావణ్య పోలీసుల అరెస్ట్ నుంచి గతంలో తప్పించుకుంది. అప్పటి నుంచి ఆమె కదలికలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం లావణ్య దగ్గర లభించిన డ్రగ్స్పై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు బయటపడగా కస్టడీ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు హైదరాబాద్ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, లావణ్యతో పాటు మరో 2 పైన కేసు నమోదైంది. వాళ్ళిద్దరి ప్రమేయం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ గురించి అన్వేషణ కొనసాగుతోందా? ఈ డ్రగ్స్ కేసులో లావణ్యను చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితులతో ఈమెకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆమె పోలీసుల విచారణ రమ్మంటే అప్పటి నుండి కూడా ఆమె అజ్ఞాతంలో ఉంది. ఢిల్లీ నుండి కేవలం 3 రోజుల క్రితం హైదరాబాద్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఓటీ పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టి ఎప్పుడైతే ఉనీత్ రెడ్డి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిందో అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రగ్స్కి సంబంధించిన నెట్వర్క్తో ఆమెకు చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ మొత్తం ఇండస్ట్రీ కావచ్చు, ఆ తర్వాత ఆమె హైదరాబాద్లో ఎక్కడెక్కడ డ్రగ్స్ విక్రయాలు జరుపుతుందన్నటువంటి దాంతో కొంత క్లారిటీ వస్తుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇందిరా, ఆమెకు స్నేహితురాలుగా ఉన్నటువంటి ఇందిరాతో పాటు ఉన్నీత్ రెడ్డితో కలిసి ఆమె గోవా, ఆ తర్వాత బెంగళూరు నుండి 1500 రూపాయలకు డ్రగ్స్ని అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ దాదాపు 4 నుండి 5,000 రూపాయల వరకు విక్రయిస్తుందనేది తెలుస్తుంది. ఎండిఎంఏతో పాటు ఎక్స్టసీ పిల్, కొకైన్ లాంటి డ్రగ్స్ని ఆమె ఇతర ప్రాంతాల్లో మెట్రో సిటీస్ నుండి తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే లావణ్యకు ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక మందితో చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. లావణ్య ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే ఆమె మ్యూజిక్ టీచర్గా మాత్రం ఉంది. కానీ ఆమె ఒక ఖరీదైన విల్లాలో ఉంటుంది కోకాపేట్లో. ఆ తర్వాత ఆమె చాలా లగ్జరియస్ లైఫ్ని గడుపుతుంది. కాబట్టి ఆమెకి ఇంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నటువంటి దానిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆమెకు ఉన్నటువంటి సినీ పరిచయాలపై కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు పోలీసులు ప్రిలిమినరీ దర్యాప్తులోనే ఆమెకు ఒక యువ హీరోతో ఆమెకు సంబంధాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక మంది వ్యక్తులతో ఆమెకు చాలా పరిచయాలు ఉన్నాయి. బిగ్ బాస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత ఇంకా సీరియల్స్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా ఆమె చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఆమె ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే కేవలం మ్యూజిక్ టీచర్, కేవలం మ్యూజిషియన్స్తో మాత్రమే పరిచయం. కానీ ఆమె ఇండస్ట్రీకి చెందినటువంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నటువంటి ఉనీత్ రెడ్డి, ఇందిరాతో ఆమె గతంలో బెంగళూరు, ఆ తర్వాత గోవా నుండి ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయించింది. కాబట్టి సో ఈ పరిచయాల ద్వారా కూడా ఆమె ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులకు ఎవరికైనా
డ్రగ్స్ సరఫరా చేసింది అన్నటువంటి అనుమానాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం పోలీసులు 5 రోజుల కస్టడీ గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఇప్పటికే ఆమెకు సంబంధించిన సిడిఆర్ని పరిశీలిస్తున్నారు. ఆమెకు సంబంధించిన మొబైల్ని కూడా స్వాధీనం చేసుకొని వాటిలో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి కొంత కోడ్ లాంగ్వేజ్ని కూడా డికోడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమెకు సంబంధించిన ప్రొఫైల్ చూసుకుంటే ఆమె గతంలో ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో మస్తాన్ వలి అనేటువంటి వ్యక్తితో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. ఆ మస్తాన్ వలిపై కూడా గతంలో ఆమె మర్డర్ కేసు పెట్టింది. ఆ తర్వాత ఆ కేసులో ఆయనపై ఆరోపణలు కూడా చేసింది. సో ఇద్దరు కలిసి డ్రగ్స్ విక్రయాలు చేసేటువంటి క్రమంలో ఇద్దరి మధ్య ఏదన్నా రిలేషన్ చెడిపోయిన కారణంగా ఆమెపై ఈ కేసు పెట్టిందా, లేదంటే ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో ఏ రకంగా ఆమెకు హైదరాబాద్లో ఈ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేసింది అన్నటువంటి వివరాలన్నీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నంలో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కమింగ్ టు సెకండ్ న్యూస్, గవర్నర్ కోటాలో నామినేట్ అయినటువంటి కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్లని నామినేట్ చేయగా ఆమోద ముద్ర పడింది. అయితే దానిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ని విచారించినటువంటి హైకోర్టు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఫిబ్రవరి 8న మళ్లీ వాదనలు వింటామని తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తూ లిస్ట్ ని గవర్నర్ కి పంపారు. అయితే గవర్నర్ ఆమోదించకపోవడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, తీర్పు సారాంశం ఏంటి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా, అటు దాసోజు శ్రవణ్తో పాటు కూర సత్యనారాయణ, వాళ్ళిద్దరూ కూడా పొలిటికల్ ప్రొఫైల్ కలిగినటువంటి నేపథ్యంతో గవర్నర్ వాటిని తిరస్కరించింది. సో గవర్నర్ తిరస్కరణని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాసోజు శ్రవణ్తో పాటు సత్యనారాయణ. అయితే ఇదే క్రమంలో వీళ్ళు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్ది రోజుల క్రితమే ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా నామినేట్ చేసింది, కోదండరాంతో పాటు మీర్ అలీ ఖాన్. సో ఇద్దరు కూడా గవర్నర్ వీళ్ళిద్దరిని కూడా సోషల్ ప్రొఫైల్ కలిగి ఉన్నటువంటి నేపథ్యంతో వాళ్ళిద్దరి నామినేషన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. నిన్ననే అటు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సింది, కానీ అనూహ్య కారణాల చేత వాళ్ళ ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వచ్చింది. అయితే అనూహ్యంగా ఈరోజు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఇవాళ ఉదయం జరిగినటువంటి విచారణలో గత పిటిషన్లు వేసినటువంటి శ్రవణ్ కావచ్చు, కుర్ర సత్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక కొత్త డిమాండ్ని ఈరోజు వాళ్ళ తరపు అడ్వకేట్స్ తెర మీదకి తీసుకొచ్చారు. వాళ్ళ కేసు తేలే వరకు కూడా కొత్త ఎమ్మెల్సీలను ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలంటూ కూడా కోరారు. సో ఆఫ్టర్నూన్ 2:30కి ఈ మొత్తం జడ్జిమెంట్ వస్తుంది అని అందరూ భావించారు. కానీ జడ్జిమెంట్ని హైకోర్టు 8వ తారీఖు వాయిదా వేయడంతో అప్పటి వరకు కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదు. అప్పటి వరకు కూడా స్టేటస్ కో, అంటే ప్రస్తుతం ఏ స్థితి అయితే కొనసాగుతుందో యథావిధిగా ఆ సిచ్యువేషన్ని కలిగి ఉంచాలంటే కూడా హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఫైనల్ ఆర్డర్స్ మాత్రం ఫిబ్రవరి 8న చెప్తాను కాబట్టి అప్పటి వరకు వీళ్ళు ప్రమాణ స్వీకారానికి వీలేదంటూ కూడా చెప్పింది. అయితే ఇక్కడ అటు పిటిషనర్స్ దాసోజు శ్రవణ్ తరపు అడ్వకేట్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ప్రజెంట్ అక్కడ గవర్నర్ దాసోజు శ్రవణ్ని ఎమ్మెల్సీగా నామినేట్ యాక్సెప్ట్ చేయకపోవడానికి ఒకటే కారణం, తాను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అంశాలు చెప్పారు. కానీ ఇక్కడ వీళ్ళ అడ్వకేట్ కూడా ఒకటే చెప్పారు. అటు కోదండరాం సైతం తెలంగాణ జనసమితి అనేటువంటి ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో అతనికి కూడా ఒక పొలిటికల్ ప్రొఫైల్ ఉంది అనేటువంటి అంశాన్ని వీళ్ళ అడ్వకేట్ కూడా చెప్పారు. కాబట్టి మొత్తం ఆర్గ్యుమెంట్స్ని మళ్ళీ ఫిబ్రవరి 8న వింటాను. అప్పటి వరకు మాత్రం వీళ్ళ ప్రమాణ స్వీకారంపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఏపీలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం, మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం, మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధమని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు.
చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను ఎక్కడో చూశా, ఏదో ట్విట్టర్లోనో దీనిలోనో మేము సిద్ధం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇలా బొంబేసి మేము దేనికేంటి సిద్ధం? మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన్ని వేసుకుని మోయటానికి సిద్ధమా? లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు నాకు అడుగుతున్నా నేను. ఓ లోకేష్, ఓ పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, దేనికి మీరు సిద్ధం? చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా? పోటీ చేయడానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా? అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు. మేము సిద్ధం అంటున్నారు. సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి, తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది? పెద్ద అయోమయంలో ఉన్నారు. మళ్ళా అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఏపీలో ప్రస్తుతం అయితే రాజ్యసభ ఎన్నికల హీట్ మొదలైంది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ కూడా రెడీ అవుతోంది. బలం లేకపోయినా అభ్యర్థిని బరిలో దించాలి అని టీడీపీ నిర్ణయం తీసుకోవడం చాలా ఆసక్తిగా మారుతోంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా వర్లరామయ్య, కోనేరు సురేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అన్నారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం 3 రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కే అవకాశం ఉంది. 151 మంది సభ్యులైన వైసీపీకి ఈ 3 గెలవడం సాధారణ పరిస్థితుల్లో అయితే నల్లేరు మీద నరకే. కానీ అభ్యర్థుల్ని ప్రకటించడం, నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడంతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో చంద్రబాబు ఒక స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ స్ట్రాటజీ ఏంటి? మా ప్రతినిధి ఎంపీ రావుతో మాట్లాడి తెలుసుకుందాం. రావు, ఓవరాల్ గా టీడీపీకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? వైసీపీలో ఉన్న అసంతృప్తిలేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే టీడీపీలకు వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో దీంతోనే ఈ ఉద్దేశంతోనే రాజ్యసభ బరిలో నిలవాలని చెప్పేసి కూడా టీడీపీ యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక 2 పేర్లు, సీనియర్ నాయకుడు వర్లరామయ్య, అలాగే కోనేరు సురేష్ టీడీఎల్పీలో ఉంటారు. ఆయన టీడీఎల్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా కూడా ఉంటారు. ఈ 2 పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బలం లేనప్పటికీ కూడా ఒక బీసీ అభ్యర్థిని రంగంలోకి దించి అనూహ్యంగా విజయం సాధించినటువంటి పరిస్థితి. అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. సో ఈసారి కూడా అసంతృప్త ఎమ్మెల్యేలు తమ వైపు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో ఈ రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలవాలని చెప్పేసి కూడా టీడీపీ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నామినేషన్ వేసేటటువంటి సమయానికి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. వాస్తవంగా టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా 4 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడే అంశం పరిశీలనలో ఉంది. రేపో మాపు దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా ఆమోదం పొందింది. కాబట్టి ఒక 5 ఎమ్మెల్యేలు తీసేసినా కూడా 18 మంది ఎమ్మెల్యేల బలం అయితే ప్రస్తుతానికి ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడినట్లయితే ఒక 10 మంది సంఖ్య తగ్గినప్పటికీ కూడా మిగిలినటువంటి వారు 165 మంది ఎమ్మెల్యేలు కౌంట్ చేసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క రాజ్యసభ సీటు దక్కాలి అంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. టీడీపీకి అయితే ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి ఎట్లేదన్నా కూడా మరొక 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా 23 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో టీడీపీ రాజ్యసభ బరిలో దిగాలని చెప్పి కూడా ఆలోచన చేస్తుంది. గత 4 రోజుల క్రితమే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒక ప్రకటన చేశారు. మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పారు. 50 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు అంటే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఒక గట్టి నమ్మకంతో మేము ఉన్నామని చెప్పేసి కూడా బుచ్చయ్య చౌదరి చెప్పినటువంటి పరిస్థితి. సో మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన విధంగానే రాజ్యసభ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా ఊహించిన పరిణామాలు ఏవైనా జరిగితే ఖచ్చితంగా ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక 2 పేర్లు అయితే పరిశీలిస్తుంది. వర్లరామయ్య లేదా కోనేరు సురేష్, 2లో ఒకరిని ఎంపిక చేసి రాజ్యసభ బరిలో నిలిచే విధంగా కూడా టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. థాంక్యూ రావు. ఇక విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ల్యాండ్ ఫిల్ ప్లాంట్ నిర్మాణ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది.
పరవాడ ఎంఆర్ఓ కార్యాలయంలో అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి సారథ్యంలో బహిరంగ విచారణ చేపట్టగా తాడి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిష్కరించారు. తాడి గ్రామంలో 50 ఎకరాల్లో ఫార్మా ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఫార్మా కాలుష్యంతో తాడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామం తరలింపునకు గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ అమలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇక గ్రామాన్ని తరలించకుండా వ్యర్థాల శుద్ధి కేంద్ర నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రయత్నించడంపై తాడి గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు గ్రామస్తులకు మద్దతుగా ల్యాండ్ ఫిల్లింగ్ ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని జనసేన, టీడీపీ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు చెప్పిన సమస్యలు, అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి. ఖచ్చితంగా వాళ్ళు రేస్ చేసిన ప్రతి ఆబ్జెక్షన్ కూడా మేము నోట్ చేసుకున్నాము. కొన్ని లెగసీ ఇష్యూస్ కూడా ఉన్నాము, ప్రతిదీ కూడా వీ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. సో మేము నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఇవన్నీ మనము ఎట్లాగా హౌ టు బ్రిడ్జ్ ది గ్యాప్స్. దే హ్యావ్ రేస్డ్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ సర్టన్ గ్యాప్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. సో అవన్నీ కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అదేవిధంగా గవర్నమెంట్కి కంప్లీట్ ఫుల్ షేప్లో ప్రపోజల్. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, తాడి గ్రామానికి ఇచ్చిన హామీపై జేసీ ప్రభుత్వానికి గుర్తు చేస్తా అని చెప్తున్నారు. కానీ తాడి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి? వాస్తవానికి తాడి గ్రామం 2007 వరకు పచ్చని పంట పొలాలు, అలాగే సురక్షితమైన మంచినీటి జలాలు వాళ్ళకి వాటర్ డిపాజిట్స్ ఉండేటివి. కానీ అప్పట్లో వచ్చిన ఫార్మాసిటీ వల్ల, అక్కడ వస్తున్న రసాయనాల వల్ల, అవి విడుదల చేస్తున్న రసాయనాల వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కలుషితం అయిపోయింది. గాలి, నీరు కలుషితం అవడంతో వాళ్ళు పూర్తిగా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇప్పుడు ఒకసారి మనం అక్కడ చూస్తే దాదాపు 2000 మంది ఆ తాడి గ్రామంలో ఉంటారు. వాళ్ళందరూ అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. క్యాన్సర్తో కావచ్చు, చర్మ సంబంధ వ్యాధులు, అలాగే రెస్పిరేటరీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలని ఫార్మాసిటీ భావించింది. మా గ్రామాన్ని తరలించకుండా ఎక్స్టెన్షన్కి ఎలా పోతారు, ఒకవైపు మా ప్రాణాలు పోతుంటే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్స్టెన్షన్కి వెళ్తామంటూ పబ్లిక్ హియరింగ్ పెట్టడానికి మీకు ఎంత సాహసం కావాలి, పబ్లిక్ కన్సర్న్ కనీసం ఇంత మానవీయత లేకుండా ప్రవర్తిస్తారా అంటూ తాడి గ్రామస్తులందరూ ఒక్కటే వచ్చారు. వాళ్ళకి రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేనతో పాటు వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే తాడి గ్రామం చాలా సున్నితమైన సమస్యగా మారుతోంది. గత 4 ఎన్నికల్లో తాడి గ్రామం తరలింపు అన్నది చాలా ప్రధానమైన అజెండాగా వస్తుంది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా తాడి గ్రామాన్ని తరలించే ప్రక్రియకి ముందుకు తీసుకెళ్ళకపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా గత ఏడాది 2023 ఏప్రిల్ 28వ తేదీన పరవాడలో ఒక బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తాడి గ్రామ తరలింపు ఒక వారం రోజుల్లో చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా తాడి గ్రామ తరలింపు జరగకపోవడం, అక్కడ నిరంతరం మరణ ఘోష ఆ గ్రామంలో వినిపిస్తూ ఉండడంతో ఆ గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. ఆ గ్రామాన్ని తరలించకుండా మళ్ళీ ఎక్స్టెన్షన్కి ఎలా పోతారు, ల్యాండ్ ఫిల్ ఎలా చేస్తారు? ల్యాండ్ ఫిల్ అంటే అక్కడ ఘన వ్యర్థాలు ఏవైతే ఉంటాయి వాటిని శుద్ధి చేసే ప్రక్రియ జరుగుతుంటుంది. దాన్ని 15 ఎకరాల్లో ఇప్పుడు ఉంది, దాన్ని 50 ఎకరాలకు పెంచుతామంటూ యాజమాన్యం ముందుకు వచ్చింది రామ్కి. సో ఇప్పుడు మా గ్రామాన్ని తరలించకుండా మళ్ళీ ఎట్లా ఎక్స్టెన్షన్కి వెళ్తారంటూ పెద్ద ఎత్తున వాళ్ళందరూ తరలి వచ్చారు, అబ్జెక్షన్ రైజ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి చెప్పినా మీరు పట్టించుకోకుండా అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే అయితే అదీప్ రాజ్ ఆ గ్రామానికి, తాడి గ్రామాన్ని తరలించకుండా ఆ గ్రామాన్ని విజిట్ చేయనన్నారు. ఇప్పటికే ఆయన దాదాపుగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఇప్పటికీ ఆ గ్రామాన్ని ఒక్కసారి కూడా సందర్శించలేని పరిస్థితి నెలకొంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మమ్మల్ని అక్కడి నుంచి తరలించిన తర్వాత మాత్రమే ఎక్స్టెన్షన్కి వెళ్ళాలన్న డిమాండ్ని వాళ్ళు రైజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ కూడా అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత పరిష్కారానికి చూస్తాము, ఖచ్చితంగా తాడి గ్రామాన్ని త్వరలోనే తరలించే ప్రక్రియ చేస్తామన్నట్టుగా జాహ్నవి కూడా చెప్పడం జరిగింది. ఇక బీహార్ రాజకీయాలు సంచలనంగా మారిన వేళ తాజాగా జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జార్ఖండ్ సీఎం పదవిని తన సతీమణికి అప్పగించాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. భూ కుంభకోణ మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడంతో ఒక్కసారిగా ఏదో జరగబోతుంది అన్న సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే జార్ఖండ్ సీఎం మార్పు ఖాయమన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. మహాత్మా, హేమంత్ సోరెన్ ఎప్పుడు ఈడీ ముందు హాజరవుతున్నారు? అలాగే ఆయన సతీమణికి సీఎం పదవి అప్పగిస్తారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వార్తల్లో నిజమెంత?
హేమంత్ సోరెన్ అదే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశమే అందుకు నిదర్శనం. ఆయన జేఎంఎం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మొత్తం మిత్రపక్షం అధికార కూటమిలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలతోటి సమావేశాన్ని నిర్వహించారు. అందులో 31 మంది, తనతో కలిపి 31 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే అందరూ కూడా హాజరైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. వారందరికీ రాంచీ వచ్చే క్రమంలోనే మీరు కొద్ది రోజుల పాటు క్యాపిటల్ సిటీలో ఉండడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుని మరీ రండి అంటూ చెప్పుకుని వచ్చారు. అలాగే రేపు ఉదయం ఈడీ విచారణకు అందుబాటులో ఉంటానంటూ ఈడీకి కూడా సమాచారాన్ని అందించారు. నిజానికి నిన్న ఉదయం 9 గంటల నుంచి ఢిల్లీలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేత, అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసం ఢిల్లీలో శాంతినికేతన్లో ఉంది. ఆ నివాసంలో సోదాలు జరిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఈడీ అధికారులు సోదాలు జరిపి 2 BMW కార్లను, 36 లక్షల నగదును, అలాగే కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో సోరెన్ ఇంట్లో అందుబాటులో లేరు. మొన్న రాత్రి వరకు, ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోనే తన నివాసంలోనే ఉన్న సోరెన్ నిన్న ఉదయం నుంచి ఈడీ తన ఇంటికి వచ్చి సోదాలు జరుపుతున్నా సరే అందుబాటులో లేకపోవడంతో ఆయన మిస్ అయ్యారు అంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఈరోజు ఆయన జార్ఖండ్లో ప్రత్యక్షమయ్యారు, సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్యేలతోటి. సో ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే గనక ఒకవేళ తనను ఈడీ అరెస్ట్ చేస్తే తన భార్య కల్పనా సోరెన్కు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పజెప్పాలన్న ప్రయత్నంలోనే ఆయన ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అది రేపు విచారణ జరిపే సందర్భంగా ఈడీ అరెస్ట్ చేస్తే ఆ చర్య తీసుకుంటారు, అరెస్ట్ చేయకపోతే ఆయనే సీఎంగా కొనసాగుతారు. థ్యాంక్ యూ మహాత్మా. ఇది ఇవాల్టి 5 at 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ 9.